అర్జున్, ఈవిడెవరు? ఎవరంటావు ఏంటి బావా? మా అక్క. మీ అక్క? ఓం నమ శివాయ. ఈ గెటప్ ఏంటక్క? ఏంటిదంతా? మాట్లాడవేంటే? ఏంటి అవతారం? కొంపదీసి సన్యాసుల్లో కలిసిపోయావా ఏంటి? అయినా అక్క, నువ్వు చీర కట్టడం ఏంటి? ఆ పసుపేంటి? ఆ బొట్టేంటి? ఏదైనా ఫ్యాషన్ షో కాంపిటీషన్కి వెళ్ళొస్తున్నావా? అమ్మవారి భక్తురాలైన ఒక మాత దగ్గరికి వెళ్ళొస్తున్నాను. ఎందుకమ్మా? నా తమ్ముడికి భైరవికి పెళ్ళనుకున్న దగ్గర నుంచి ఏవో ఆటంకాలొస్తున్నాయి. బావని కిడ్నాప్ చేసిందెవరో తెలుసుకునే లోపే ఆ ఫోటో కాలిపోయింది. ఇలా ఎందుకివన్నీ జరుగుతున్నాయని దివ్యశక్తులున్న ఆ మాతని అడగడానికి వెళ్ళాను. ఏం చెప్పింది? దుష్టశక్తి ప్రభావం ఉండటం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పింది. ఆ దుష్టశక్తిని ఎదిరించడానికి ఏం పూజలు చేయాలి అని అడిగాను. ఏం చెప్పింది? మీ పెళ్లి జరిగేంత వరకు నేనిలా భక్తురాలిగా ఉండి దీక్ష చేయమని చెప్పింది. అలా చేస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి అని చెప్పింది. అందుకే ఈ విధంగా దీక్ష తీసుకున్నాను. చాలా మంచి పని చేశావమ్మా. అమ్మవారిని నమ్ముకుంటే మనం ఏం కోరుకుంటే అదే జరుగుతుంది. నా అత్త కూతురుని చూద్దామని ఎంతో ఆశపడ్డాను. రాగానే డస్ట్ అలర్జీ అని మొహానికి మాస్క్ పెట్టుకున్నావు. ఇప్పుడేమో ఇదిగో ఇలా అమ్మవారి గెటప్ వేసావు. నా మరదలి మొహం ఎలా ఉంటుందో చూసే అదృష్టం ఇంకా నాకు లేదన్నమాట. నువ్వు నా ఒరిజినల్ ఫేస్ చూస్తే నేను జైల్లో ఉండేలా చేస్తావని నాకు తెలుసు. అందుకే గెటప్ని మార్చాల్సొచ్చింది. నువ్వు నా మొహం చూడకపోతే ఏముందిలే బావా, హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం కదా. ఓహో, మొహాలు చూసుకోకుండా మాట్లాడుకుంటే సరిపోతుందా? నువ్వు నా మొహం చూడకపోతే వచ్చే నష్టమేం లేదు. నేను నిన్ను చూస్తున్నందుకు, నువ్వు ప్రాణాలతో తిరిగొచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సర్లే నానమ్మా, నేను సిటీకి వెళ్ళొస్తాను. దేనికిరా? నన్ను కిడ్నాప్ చేసిన అమ్మాయి గురించి తెలుసుకోవడానికి. వెళ్ళనయ్యా. అది ఎవరో తెలిస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం చేయకు. దాని జుట్టు పట్టుకుని ఇక్కడికే తీసుకురా. అది నిన్ను పెట్టిన చిత్రహింసలకి 100 రెట్లు నరకం చూపిస్తాను. కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో కారం కొట్టి ఒంటి నిండా వాతలు పెడతాను. అత్తయ్య, వస్తాను మావయ్య. ఉంటానమ్మా. ఆదిత్య, ఇలారా. ఏంటత్తయ్య? మీ చెల్లి పెళ్లికి ముహూర్తాలు పెట్టడానికి రేపు పంతులు గారు వస్తున్నారట. ఆ అమ్మాయి గురించి తర్వాత ఆలోచించొచ్చు. ముందు వీళ్ల సంగతి చూడు బాబు. అవునండి,
ఆ విషయాలన్నీ పెళ్ళైన తర్వాత చూసుకోవచ్చు. అప్పటి వరకైనా సంతోషంగా ఉండకుండా ఆ సమస్యలన్నీ నెత్తి మీద వేసుకోవడం ఎందుకండి? సరే, ఆ రాక్షస సంగతి వీళ్ళ పెళ్ళయ్యాక చూస్తాం. ఈ పెళ్ళైపోయిన తర్వాత నా గురించి తెలిసినా నువ్వు ఏం చేయలేవు బావా. తన బావైన నాగులతో గొడవ పడ్డందుకు మళ్ళీ నా గురించి బ్యాడ్గా అనుకుంటుందేమో. మళ్ళీ కలిసి జరిగిందేంటో చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ ఎక్కడుందో. మళ్ళీ నువ్వా? నేనే నీకోసమే వచ్చాను. నన్ను తప్పించుకుని ఎక్కడికి పారిపోలేవురా. నేనే నీకు అపకారం చేయలేదు. ఆ మాంత్రికురాలే నిన్ను బంధించింది. నాకేం తెలీదు. నువ్వు దుర్మార్గుడివని, ఆ దుష్ట శక్తి నన్ను బంధించడానికి నువ్వే కారణమని నాకు తెలియదనుకున్నావా? నా తప్పే లేదు. నేను నీకేం అన్యాయం చేయలేదు. మళ్ళీ నేనొచ్చింది నిన్ను క్షమించడానికి కాదు, నీ ప్రాణాలు తీయడానికే వచ్చాను. నన్ను చంపద్దు, నన్ను చంపద్దు. నిన్ను కాటేసి చంపక ముందే నీ నుంచి ఓ నిజం తెలుసుకోవాలి. అది తెలుసుకోవడం కోసమే నువ్వింకా బతికున్నావు. నువ్వు గుళ్ళోంచి దొంగలించి తీసుకెళ్ళిన సంజీవమణిని ఎక్కడ దాచావు? సంజీవనమణి? సంజీవనమణి ఏంటి? నేను ఆ మణిని దొంగలించలేదు. అసలు నేను ఆ గుళ్ళోకే వెళ్ళలేదు. మళ్ళీ నేను ఆ మణిని తీయలేదు. మళ్ళీ నువ్వు ఆ దుష్ట శక్తితో కలిసి ఆ గుళ్ళోకి వెళ్ళడానికి చాలాసార్లు ప్రయత్నించావని నాకు తెలుసు. ఆ మణి కోసం నువ్వు గుళ్ళోకి వెళ్ళి అడ్డొచ్చిన నా బావని చంపేసి మణిని తీసుకెళ్ళిపోయావు. ఆ మణి ఎక్కడా? నేను మీ బావని చంపడం ఏంటి? మళ్ళీ నాకేం తెలీదు. నా బావని ఆ మాంత్రికురాల దగ్గరికి తీసుకొచ్చి బంధించేలా చేశావంటే నువ్వే నా బావని చంపి ఆ మణిని తీసుకెళ్ళిపోయి ఉంటావు. ఆ మణి ఎక్కడుందో చెప్పు. అమ్మ తోడు మళ్ళీ నేను చచ్చినంత ఒట్టు. నేను మీ బావని ఏమీ చేయలేదు. ఆ మణిని కూడా తీయలేదు. నిన్ను మీ బావని బంధించడానికి ఆ మాతకు సహాయం చేసి
తప్పు చేసిన మాట నిజమే, కానీ ఆ మణి గురించి నాకు ఏమీ తెలియదు మళ్ళీ. ఆ అబద్ధాలు చెప్పి నువ్వు నా నుంచి తప్పించుకోలేవురా. నా బావని చంపిన నిన్ను మణి గురించి నిజం చెప్పినా చంపేస్తాను, చెప్పకపోయినా చంపేస్తాను. ఆగు, 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 ఆగు. నన్ను చెప్తాను. ఆ మణిని ఎవరు తీశారో నాకు తెలుసు. నువ్వు నన్ను కాటేయను, చంపను అని మాటిస్తే నేను నీకు నిజం చెప్తాను. నువ్వు చెప్పేది నిజమైతే నువ్వు చేసిన ఆ తప్పులన్నీ క్షమించి నిన్ను చంపకుండా వదిలేస్తాను. ఆ, 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 మణిని ఎవరు తీసుకెళ్లారో? ఆ మణిని తీసుకెళ్ళింది నీ బావని చంపింది ఇంకెవరో కాదు, ఆ అర్జున్. అర్జునే తీసుకెళ్ళాడు మళ్ళీ. అర్జున్ ఎలాంటి వాడో నాకు తెలుసు. ఒకరి ప్రాణాల్ని రక్షించేవాడే తప్ప మరొకరికి ప్రాణహాని తలపెట్టేవాడు కాదు. ప్రాణ భయంతో నువ్వు అబద్ధం చెప్తే నేను నమ్మేస్తాననుకుంటున్నావా? లేదు మళ్ళీ, నేను అబద్ధం చెప్పడం లేదు. ఆ మణిని తీసుకెళ్ళింది ఖచ్చితంగా అర్జునే. నువ్వు చేసిన నేరాన్ని అర్జున్ పైకి నెట్టి తప్పించుకోవాలనుకుంటున్నావా? కాదు మళ్ళీ, అర్జునే ఆ మణిని తీసుకెళ్ళాడు. అర్జున్ ఆ మణి కోసం గుళ్ళోకి వెళ్ళడం నేను కళ్ళారా చూశాను. నేను చెప్పేది అబద్ధం అనుకుంటే నువ్వు వెంటనే వెళ్ళి అర్జున్ అడుగు, నిజమేంటో నీకే తెలిసిపోతుంది. నీ మాట మీద నాకు నమ్మకం లేదు. నిజం మళ్ళీ. నువ్వు చెప్పింది నిజమో అబద్ధమో తెలుసుకోవడానికి వెళ్తున్నాను. నిజంగా మణిని తీసుకెళ్ళింది అర్జునే అయితే నా విషపు కోరలకి బలైపోతాడు. అర్జున్ కాకపోతే మాత్రం నువ్వు చావడానికి సిద్ధంగా ఉండు. మళ్ళీ అర్జున్ దగ్గరికి వెళ్ళింది అంటే ఖచ్చితంగా వాడు పాము కాటుకి చచ్చి తీరు. అమ్మో, మనం బ్రతికిపోయాం. నాగులకి దెబ్బలేమైనా తగలాయేమో. బావా, ఏంటి అలా ఉన్నావు? ఓ, మన పెళ్లి గురించి ఆలోచిస్తున్నావా? పెళ్ళయ్యాక మనకి బాబు పుడతాడా లేక పాప పుడుతుందా అని ఆలోచిస్తున్నావా? ఏం మాట్లాడవేంటి బావా, అలా డల్గా ఉన్నావేంటి? ఏం లేదు. ఓయ్, ప్రేమించిన అమ్మాయి పక్కన నించుంటే ఆ అబ్బాయిలు ఏవేవో చిల్లి పనులు చేస్తారు. నువ్వేంటి బస్ స్టాండ్లో బ్యాగ్ పోగొట్టుకున్న ప్యాసింజర్ లాగా మొహం వేలాడేసుకున్నావు. మాట్లాడు బావా. మళ్ళీ కనిపించడం లేదేంటి? సడన్ గా మళ్ళీ గురించి అడుగుతున్నావేంటి? మళ్ళీ ఎక్కడుంటుందో తెలుసా? తనెక్కడుంటుందో నాకు కూడా తెలీదు బావా. మళ్ళీతో మాట్లాడాల్సిన పనేమైనా ఉందా? యాక్చువల్లీ నాగుల్ని కలిసి క్షమాపణం చెప్పాలనుకుంటున్నాను.
మళ్ళీ వస్తే నాగుల దగ్గరికి తీసుకెళ్ళమని అడుగుదామని. నాగులకి నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటి బావా? మా అమ్మని కాపాడుకోవడానికి నేను గుళ్ళోకి వెళ్ళి మనీని తీసుకొచ్చాను. అయితే నేను మనీని తీసుకొచ్చిన విషయం అమ్మకి ఇంకా తెలీదు. గుడిలో నుంచి మనీని తీసుకొచ్చేటప్పుడు నాగులు నాకు అడ్డుపడ్డాడు. ఆ విధంగా నాగులతో గొడవ పడాల్సి వచ్చింది. అందుకే నాగుల్కి సారీ చెప్దామనుకుంటున్నాను. నువ్వేమీ కావాలని నాగులతో గొడవ పడలేదు కదా బావా. అత్తయ్యని బ్రతికించడం కోసం నువ్వు అలాంటి సాహసం చేయాల్సి వచ్చింది. అమ్మ కోసం చేసినా ఎవరి కోసం చేసినా గుళ్ళో నుంచి మనీని తీసుకురావడం తప్పే కదా భైరవి. తన బాధ్యతగా గుడిని, గుడిలో ఉన్న మనీని నాగులు కాపాడాలనుకున్నాడు. అది అతని తప్పు కాదు. ఎందుకో నాగులకి క్షమాపణం చెప్పాలని నా మనసుకి అనిపిస్తుంది భైరవి. మళ్ళీ మనకు చాలా హెల్ప్ చేసింది. మొదటిసారి నేను మీ ఊరు వచ్చినప్పుడు మళ్ళీ దగ్గరుండి మీ ఇంటి అడ్రస్ చూపించింది. నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న విషయం తెలుసుకొని నా ప్రేమను నీతో చెప్పమని నాతో చెప్పింది కూడా మళ్ళీనే. అవును బావా, మళ్ళీ ఎన్నో విధాలుగా మనకి సహాయపడింది. నాన్నకి పక్షవాతం వచ్చినప్పుడు దీక్ష చేయమని మళ్ళీ నాకు చెప్పింది. మళ్ళీ చెప్పినట్టు చేయడం వల్లే మా నాన్నకి నయమైంది. మా నాన్న నాకు పెళ్లి చేయాలని సంబంధం కోసం చూస్తున్నప్పుడు నాన్నకి నీ గురించి చెప్పింది కూడా మళ్ళీనే. అవును, మళ్ళీ మన ఇద్దరిని కలపాలని, మన ఇద్దరికి పెళ్లి చేయాలని తను ఎంతగానో కోరుకుంది. మళ్ళీ చేసిన సహాయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అవును బావా. నా గురించి ఇంత మంచిగా ఆలోచిస్తున్న అర్జున్ నా బావకెందుకు అపకారం తలపెడతాడు? ఆ వీరభద్రం కావాలనే అర్జున్ గురించి అబద్ధం చెప్పుంటాడు. మళ్ళీ మన ఇద్దరికి పెళ్లి జరగాలని కోరుకుంది కాబట్టి మనం కూడా మళ్ళీ బావ నాగులకి పెళ్లి చేద్దాం. తప్పకుండా బావా. నాకు పెళ్లి చేయాలనుకుంటున్న అర్జున్ నా బావకి అన్యాయం చేయడు. ఖచ్చితంగా ఆ వీరభద్రం నాకు చెప్పింది అబద్ధమే. వాడి సంగతి చెప్తాను.